జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలిగల్ గ్రామంతో పాటు అలాగే కతలాపూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి వరకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. నిన్న సుమారు రాత్రి 2 గంటల వరకు కూడా ఆయా గ్రామాల్లో చీరల పంపిణీ చేశారు. అయితే కారణం ఎన్నికల కోడ్ వస్తుందన్న నేపథ్యంలో ఇప్పటికే మహిళలకు ఇస్తామన్నటువంటి ఏ హామీ నెరవేర్చినటువంటి కాంగ్రెస్ సర్కారు ఈ యొక్క చీరల పంపిణీ ద్వారా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్త లబ్ధి పొందేటువంటి యత్నంలో భాగంగా ఎన్నికల కోడ్ వస్తుందన్న నేపథ్యంలో దాదాపు తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా ఈ చీరల పంపిణీ అయితే చేశారు. అయితే ఇందులో చాలామంది మహిళలు కూడా ఈ చీరలకు సంబంధించి అన్నీ ఒకే తీరులో ఉన్నాయి, ఇవంతా కూడా గందరగోళంగా ఉందనేటువంటి వాదన మహిళల నుంచి అయితే వినిపించింది. ఇక మరొక వార్త, మల్యాల మండల కేంద్రంలో ముత్తుకుమార్ అనే వ్యక్తిపైన గుంటూరు జిల్లాకు చెందినటువంటి అమ్మాయి తరపున బంధువులు దాడి చేశారు. కర్రలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి కూతుర్ని ఎత్తుకెళ్లారు. అయితే ఆయన ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి సందర్భం. దీంతో తమ బిడ్డను ఈ విధంగా చేయడం పైన తీవ్రంగా ఆగ్రహించినటువంటి అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు కర్రలతో అమ్మాయి బంధువులతో పాటు మహిళలు కూడా కర్రలతో కొట్టి తీసుకెళ్లారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో నమోదైనటువంటి సందర్భం. ఇక మరొక వార్త, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రంలో మొన్న ఆదివారం రోజున మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే దర్శనానికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కాన్వాయ్ త్రుటిలో మరొక వాహనాన్ని ఢీకొట్టింది. ఇలా మొత్తంగా 4 వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఎయిర్ బ్యాలెన్స్ తెరుచుకోవడంతో 4 బండ్లకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా ప్రమాదం జరగలేదు. అయితే మేడిపల్లి సత్యం కాన్వాయ్లో ఉన్నటువంటి గంగాధర్కు సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఊటావుటిన ఆసుపత్రికి తరలించారు, కరీంనగర్ నుండి హైదరాబాద్ తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. మొత్తానికి 4 వెహికల్కి సంబంధించి డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఈ మేడిపల్లి సత్యం వెహికల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ మృతి చెందడం అయితే తీవ్ర విషాదం రేపుతోంది. అయితే మిగతా 4 వెహికల్కి సంబంధించినటువంటి వారు కూడా పోలీస్ స్టేషన్లో తమకు న్యాయం చేయాలంటూ మేడిపల్లి సత్యం కాన్వాయ్ పైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వము మొక్కుబడిగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో 20 రోజుల నుంచి కల్లాల దగ్గర వడ్లతోటి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. 10 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ గ్రామంలో కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నారాయణపేట జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోస్గి పట్టణంలో ధర్నా చేశారు. మహబూబ్ నగర్ తాండూరు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. గన్నీ బ్యాగుల కొరత, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వంటి సమస్యలను కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగం రోడ్డెక్కితే గానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాలలో నల్ల బ్యాడ్జీలతో కార్మికులు విధులకు హాజరై తమ నిరసన తెలియజేశారు. శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా SRP3 గని వద్ద లేబర్ కోడ్ కాపీలను దగ్ధం చేశారు సింగరేణి కార్మికులు. కార్మిక లోకానికి గుదిబండగా మారనున్న లేబర్ కోడ్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలంటూ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు విధులు బహిష్కరించి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, వారసత్వ ఉద్యోగాలు కల్పించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో బీసీ సంఘాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చెన్నూరు, కోటపల్లి మండల కేంద్రాల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42%
బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలంటూ బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నర్సింగాపూర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తేమ తాలు పేరుతోటి ధాన్యం కొనుగోలులో కోత విస్తుండడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లు, ధాన్యం కొనుగోలు నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొమరం భీమాసోబా జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధానికి ఎత్తించిన బీసీ సంఘాల నాయకులను అడ్డుకున్నారు పోలీసులకు. దీంతో పోలీసులకు బీసీ సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కొమరం భీమాసోబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 2 కట్టడాలను సీజ్ చేశారు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు. గతంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ ఇండ్లకు నోటీసులు అందజేసినప్పటికీ యజమానుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు ఆ 2 ఇండ్లకు తాళాలు వేసి సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. ప్రభుత్వం భూములు కొల్లగొడుతూ కోట్ల రూపాయలకు అవినీతి పాల్పడుతున్నారంటూ కూడా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటిపైన విచారణ చేస్తాం, అవినీతి అధికారులను, అవినీతి ప్రజాప్రతినిధులను జైల్లో వేస్తామంటూ కూడా ఘాటుగా స్పందించారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తుంది. రైతన్నలు ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కాక, పత్తి కొనుగోలు కాక కన్నీరు మునుగు వినిపిస్తూ ఉన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పేరుతో మోసం తర్వాత తీరా మోసం చేసినట్టు కూడా ఆయన ఘాటుగా స్పందించారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రిజర్వేషన్ కల్పిస్తామని తీరా కోర్టు సాకుతో ఈరోజు 20% మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తూ మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఓట్లకు వెళ్తూ బీసీల గొంతు కోశారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. ఈ విధంగా సబ్బండ వర్గాలను మోసం చేస్తూ ఎక్కడికక్కడ మభ్యపెడుతూ రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనని మళ్ళీ కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి లోటు స్పష్టంగా ఇక్కడ కనపడుతుందంటూ కూడా జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల పోలీస్ కస్టడీలో మరణించినటువంటి కల్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కుటుంబానికి భరోసా కూడా నింపడం జరిగింది. పోలీసుల తప్పిదంతోనే, పోలీసుల యొక్క నిర్లక్ష్యంతోనే కల్ల రాజేష్ మరణించారంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపణ చేశారు. ఇప్పటికైనా సరే బాధ్యునటువంటి పోలీసులపైన క్రిమినల్ కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలి. కల్ల రాజేష్ కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా బీసీ రిజర్వేషన్లో ఎక్కడికక్కడ కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు బీసీ సంఘాల నాయకులు. పాలకేడు మండలంలో ఒకటంటే ఒకటి కూడా బీసీలకు సర్పంచ్ రిజర్వేషన్ కావడంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అసంబద్ధంగా, అసంపూర్ణంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టారంటూ కూడా అధికారులపైన తీవ్రంగా ఆరోపణ చేస్తూ అక్కడ నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుట్రబండి బీసీలను అనగదొక్కేలాగా బీసీలకు సర్పంచ్ పదవులు రాకుండా రిజర్వేషన్లో మతలబు చేశారంటూ కూడా బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఆరోపణ చేశారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి బీసీలకు 43% రిజర్వేషన్ కల్పించాలి. దీంతో పాటు సీలింగ్ ఎత్తివేసి ఎక్కడికక్కడ బీసీలకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా వారి సందర్భంగా డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. 42% రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన బగ్గుమంటున్నారు బీసీ సంఘాల నాయకులు. ఈరోజు భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. హైదరాబాద్ భువనగిరి ఆధారపైన ధర్నా కూడా చేయడం జరిగింది. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా 42% రిజర్వేషన్ ఇస్తామని ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీరా మోసం చేసినట్టు కూడా వాళ్ళు వాపారు. ఇప్పటికైనా సరే చట్టబద్ధంగా షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడున్నటువంటి పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం ఊరుకుని లేదు. ఎక్కడికక్కడ గ్రామాన కాంగ్రెస్ పార్టీని పొంద పెడతాం, రాజకీయంగా సరైనటువంటి గుణపాఠం చెప్తామంటూ కూడా బీసీ సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. పెద్దపల్లి చూసుకున్నట్లయితే ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద ఉన్నటువంటి మానేర్ నది పైన 3 రోజుల క్రితం చెక్ డ్యామ్ను పేల్చినటువంటి చెక్ డ్యామ్ను మాజీ మంత్రి హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బృందం అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నిత్యం చెరువులు, కాలువలు చెక్ డ్యాంలో కూల్చివేతే వరకు నిత్యం దినచర్యగా మారిందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పాలనలో రైతులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకు అనేక చెరువులు పుడికలు తీసి అనేక కూడా రైతులను కంటికి రెప్పలాగా బీఆర్ఎస్ సర్కార్ కాపాడుకుంది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన మొదటి నుండి కూడా చెరువులు, చెక్ డ్యాములు అంతా కూడా కూల్చివేతనే కొనసాగుతుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. గతంలో కూడా పెద్దపల్లి జిల్లా భోజనపేట వద్ద ఉన్నటువంటి ఉసన్మే వాగుపై నదిపైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ను కూడా జిలెటిన్ టిక్స్ పెట్టి కూడా పేల్చివేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ దోషులను అయితే ఎవరు
పట్టుకోలేదంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ నాయకులే కూల్చివేశారంటూ కూడా రైతులంతా కూడా ముక్తఖండంలో చెప్పినప్పుడు కూడా పోలీసులు పట్టుకోలేదు. ఇప్పటికీ దోషులను శిక్షించకపోవడం కారణంగానే ఈరోజు మరొక చెక్ డ్యామ్ కూడా పేల్చివేశారు. ఇప్పటికి కూడా ఈ 3 రోజులైనా కూడా దీనిపైన ఎలాంటి విచారణ లేదు, ఏ ఒక్క అధికారులు దోషులపైన చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పటికైనా కూడా దోషుల వెంటనే కఠినంగా తీవ్ర పరిణామాలు తప్పంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. కాంగ్రెస్ పాలన అంటేనే బుల్డోజర్ పాలన. హైదరాబాద్లో ఇళ్లను కూలుతారు, మిగతా ప్రాంతాల్లో కూడా చెరువులు వాగులను చెక్ డ్యాంలో కూర్చోవడం నిత్యం పరిపాటిగా మారిందంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన సమయంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన వివరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 46 మైసమ్మ గ్రామ దేవత గుళ్లను కూల్చివేసినటువంటి బాధ్యులను ఇప్పటివరకు కూడా శిక్షించలేదంటూ కూడా నిరసిస్తూ కూడా, అలాగే రామగుండంలో బుల్డోజర్ పాలన కొనసాగుతుందంటూ కూడా నిరసిస్తూ చెలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్నటువంటి కోరుకంటి చందర్ను ఆ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండంలో బుల్డోజర్ పాలన కొనసాగుతుంది, రాక్షస పాలన కొనసాగుతుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. 46 గుళ్ళను కూర్చున్నటువంటి దోషులను ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా శిక్షించకపోవడం దారుణం అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి వ్యాపార సముదాయాల్లో కోల్పోయారు, వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన సమయంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి అలాగే స్థానిక ఎమ్మెల్యేకి బుద్ధి చెప్తారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీసీల రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఈరోజు బీసీ సంఘాలు ఆందోళన బాట పెట్టాయి. బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టారు. బీసీ ధర్మ పోరాటం పేరిట ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘాల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు తీరా స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించినప్పటికీ స్థానిక సంస్థలు నిర్వహించడం అంత మంచిది కాదు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలను బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని దశల వారీగా తాము ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కొనసాగిస్తామని ఈ సందర్భంగా బీసీ సంఘ నేతలు హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే గ్రామీణ స్థాయిలో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సిఐటియు అనుబంధంగా ఉన్న తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 5వ మహాసభలు జరిగాయి. ఈ 5వ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఐటియు అనుబంధంగా ఉన్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ నాయకులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను శ్రమదోపిడీ చేస్తున్నాయని, వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, అలాగే సామాజిక భద్రత లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారని, అంగన్వాడీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని, తాము మాత్రము దశల వారీగా ఆందోళన చేపడతామని, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు వెంటనే పోరుబాట పడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ బిల్డింగ్ నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. తెలంగాణ బిల్డింగ్ నిర్మాణ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట బిల్డింగ్ నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఈ బిల్డింగ్ యూనియన్ కార్మికుల నేతలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాము విన్నవిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేజ్ బోర్డును వెంటనే నియమించాలని, అలాగే వేజ్ బోర్డులో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని, అలాగే సిఈసి హెల్త్ టెస్టును రద్దు చేసి
కార్మిక శాఖ ఆధ్వర్యంలోనే కార్మికులకు ఆరోగ్య పరీక్ష నిర్వహించాలని, అలాగే తమ పెండింగ్ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా ఈ లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్ కేవలం కార్పొరేట్ శక్తులకు న్యాయం చేకూర్చే విధంగా ఈ లేబర్ కోడ్లను రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి తీరుకు నిరసనగా రేపు ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తామని లేబర్ యూనియన్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటు రేపు మహాధర్నా కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏడాది కాలంగా సోషల్ మ్యాథ్స్ టీచర్లు లేకపోవడంతో సబ్జెక్టు పరంగా తీవ్రంగా నష్టపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలు రాబోతుండగా ఇప్పటికైనా కానీ ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలోనే మరో ప్రధాన వార్తా విషయానికి వస్తే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. దర్పల్లి మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా చేరింది. గత 30 నుంచి 40 సంవత్సరంలో దర్పల్లి మండల కేంద్రంలో నివాసమంటున్న నిజమైన లబ్ధిదారులు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్లు అప్పజెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు స్టేజ్ పైకి దూసుకురావడం జరిగింది. భూపత్ రెడ్డిని సానుభూతితో గెలిపిస్తే వాళ్ళ నట్టేట ముంచారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుంచి డబుల్ బెడ్రూమ్తో ఆశ పెట్టుకున్న తమను కాదని వేరే వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. ఈ నేపథ్యంలో మహిళలకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి చేదట్టడంతో పోలీసుల ఆశ్రయంతో డాక్టర్ భూపత్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నెల 29న జరగనున్నటువంటి దీక్షా దివాస్ సన్నాహక సమావేశం రేపు ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ హాజరు కానున్నారు. దీక్షా దివాస్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ కలికితురాయిగా నిలిచిపోతుందని, ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు విజయవంతం చేయాలని ఆనాడు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో మొదలైన ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్లు ఓనర్లు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిల్ల రామయ్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల పక్షాన ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్లంతా కూడా కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి, ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలు నడవక అనేక ఇబ్బందులు ఆటో డ్రైవర్లు ఓనర్లు పడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 12,000 వృత్తి ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు నెరవేర్చకపోగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అది కూడా చేయలేదని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఓనర్ల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ప్రధాన కార్యదర్శి పొదిల్ల రామయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సిపిఎం నిర్వహించినటువంటి మహాధర్నా తీవ్ర ఉధృతికి దారితీసింది. పోలీసులు సిపిఎం కార్యకర్తలు నేతల మధ్య పరస్పర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కొద్దిసేపు అస్వస్థతకు గురయ్యారు. ఈ రంగనాథపాలెం సిఐ
గన్మెన్ రమేష్కు కాలు విరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందినటువంటి సిపిఎం నేత సామ్నేని ఆమె అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులుగా గడిచినప్పటికీ ఇప్పటివరకు హంతకులను గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు జిల్లా నాయకులు పొద్దునేని సుదర్శన్తో పాటు బండి రమేష్ కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలించిన సిపిఎం నాయకులు కార్యకర్తలు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరిగింది. ఒక దశలో బట్టి విక్రమార్క రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగించారు. విచారణ వేగవంతం చేయకుండా జాప్యం చేస్తూ తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా సిపిని సస్పెండ్ చేయాలని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజీనామా చేయాలని, సామ్నేని రామారావుది ముమ్మాటికి రాజకీయ హత్య అన్నట్టు సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. దాదాపు 2-2.5 గంటల పాటు ఆందోళన కొనసాగించిన తర్వాత వారం రోజుల పాటు ప్రభుత్వానికి డెడ్లైన్ ఇస్తున్నామని, ఈలోపు సామ్నేని రామారావు హంతకులను అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వైఖరిని ఎండగడతామంటూ హెచ్చరించి ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. నవంబర్ 29 నాటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ నిర్ణయించింది. కొత్తగూడెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమైనటువంటి కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు హాజరయ్యారు. 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మండల పార్టీ నాయకులు, ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో దీక్షా దివాస్ యొక్క ప్రాముఖ్యత, కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినటువంటి అంశాన్ని మరోసారి ప్రజలకు తీసుకెళ్లాలని, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడేటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను సన్మానించుకోవడంతో పాటు దీక్షా దివాస్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఆ రోజు వినూత్నమైన రీతిలో వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కేసీఆర్ సాటినటువంటి పోరాట స్ఫూర్తిని మరోసారి గుర్తు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ నిర్ణయించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి యూరియా కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంట వేసి నెల రోజులు అవుతుందని, పంట కీలకమైనటువంటి దశలో యూరియా ఇవ్వాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని, ఒకవైపు ప్రకటనలకు సరిపడినంత యూరియా ఉందని చెప్పినప్పటికీ గంటల తరబడి వేచి చూస్తే ఒక బస్తా మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉందని క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు మండలాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల, పెద్దవంగర, తొర్రూరు మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం కారణమని, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వైఫల్యంతోనే వాళ్ళ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినన్ని రోజులు రైతులు స్వర్ణయుగాన్ని చూశారన్నటువంటి అంశాన్ని ఎర్రబెల్లి దయాకర్రావు వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్మికుడు రాజయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్మికులంతా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు. రాజయ్య కుటుంబానికి 50 లక్షల ఇన్సూరెన్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు రాజయ్య కుటుంబంలో 2 ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా గండ్ర డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే హైదరాబాద్ రవీంద్ర భారతిలో బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు మహాధర్నా నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే రిజిస్ట్రేషన్ డీడీ లేకుండా రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే చేపట్టారు. మరొక వైపు చూసుకుంటే కూడా బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన చుట్టుపక్కల బెల్ట్ షాపులు కూడా పుట్టగొడుగులా పుట్టుకొస్తుండే అన్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన అటు ఎక్సైజ్ అధికారులకు కానీ అటు పోలీస్ యంత్రాంగానికి ఎన్నిసార్లు విన్నవించకుండా కూడా పట్టించుకున్న పాపాల పోలేదు. అక్రమంగా కూడా బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ పైన కానీ మరియు బార్స్ పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారంటూ
కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రవీంద్ర భారతిలో ఏదైతే మంత్రి గారికి వినతి పత్రం వేయడానికి వచ్చారో కూడా కానీ మంత్రి కూడా పట్టించుకోని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనీసం మంత్రి కూడా ఇక్కడికి రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే ధర్నా కూడా నిర్వహించారు దీనికి సంబంధించిన పూర్తి అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు చేపడుతూ కూడా ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీసీ 42% రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా వాళ్ళు ధర్నా ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానంగా ఇందులో ఎమ్మెల్సీ మధుసూదన్ చారి కూడా పాల్గొన్నారు. దీనికి ప్రధానంగా చూసుకుంటే బీసీలకు 42% కోటా ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోవాలంటూ కూడా వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల వేళలో ఇచ్చిన హామీల ప్రకారం అది నెరవేర్చమంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీసీలకు అన్యాయం జరిగితే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపడతామని కూడా ఇప్పటికే తెలియజేశారు.